లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తా అనేది రజనీకాంత్ సినిమాలోని డైలాగ్. లెక్క స్కామ్లో ఈడీ యాక్షన్కి ఈ డైలాగు కరెక్ట్గా సరిపోతుంది. కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్తో పాటు హవాలా మార్గంలో 3,000 కోట్లకు పైగా తరలించారని సిట్ నిర్ధారించిందో అప్పుడు ఈడీ విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ఎప్పుడో 4 నెలల క్రితం సిట్ దర్యాప్తు వివరాలు కావాలని అడిగి మరీ తీసుకుంది ఈడీ. మధ్యలో కోర్టు అనుమతితో కేసిరెడ్డి జైలుకి వెళ్ళి మరీ విచారించారు కూడా. తర్వాత ఈడీ ఉలుకు పలుకు లేదు. ఇక ఈడీ రాదు అని అందరూ అనుకుంటున్న తరుణంలో హఠాత్తుగా 5 రాష్ట్రాల్లో 20 చోట్ల ఏకకాలాల్లో ఆఫీసుల మీద ఇళ్ల మీద దాడులు చేయడంతో అందరూ షాక్ అయిపోయారు. ముఖ్యంగా జగన్ క్యాంప్ కలవరపాటుకు గురైందట. ఈడీ దాడులు కూడా మామూలుగా చేయలేదు. గత 3 నెలల నుండి పక్కాగా గ్రౌండ్ వర్క్ చేశారు. పక్కా రోడ్ మ్యాప్తో దాడులు చేశారు. అందుకనే వందలాది షెల్ కంపెనీల డేటా, బోగస్ ఇన్వాయిస్లు అండ్ హవాలా మార్గంలో డబ్బు తరలింపు వివరాలు, మనీ లాండరింగ్ వివరాలతో కూడిన డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ ఇప్పుడు మనీ ట్రయల్స్ ఎలా జరిగిందో డీటెయిల్డ్గా ఛార్జ్షీట్ వేస్తుంది. మద్యం కుంభకోణంలో విలువ 4,000 కోట్లని ఈడీ చెప్తుంది. ముడుపుల సొమ్మును వైట్ మనీగా బిగ్ బాస్కు చేరవేయడానికి ఈ గజ దొంగలు ఎంచుకున్న మార్గాలు చూసి ఈడీని ఆశ్చర్యపోయిందట. బంగారం దుకాణంలో బంగారం కొంటున్నట్టుగా నకిలీ ఇన్వాయిస్లు, హోల్సేల్ పండ్ల వ్యాపారాల ద్వారా, ప్యాకింగ్ పరిశ్రమల ద్వారా ఇలా రకరకాల మార్గాల్లో నల్లధనాన్ని తెల్లగా మార్చేశారు. ఒక మాఫియా లీడర్కి మాత్రమే ఈ రకమైన ప్లాన్ సాధ్యం. క్రిమినల్ బ్రెయిన్ ఉన్న జగన్ రెడ్డి అవినీతి చేయటంలో PhD చేశాడని అందుకే అంటారు. ఈ సోదాల్లో దొరికిన వ్యక్తులను అతి త్వరలో విచారణకు పిలుస్తారు. ఈడీ విచారణను ఎదుర్కోవటం చాలా కష్టం. ప్రతి దానికి లెక్క చూపించాల్సిందే, లేకపోతే అరెస్ట్ చేసి తిహార్ జైల్లో పడేస్తారు. కేసిరెడ్డి, చెవిరెడ్డి, మిథున్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు ఇక ఈడీ విచారణను ఎదుర్కోవాలి. సిట్ విచారణలో ఈ గజ దొంగలు ఎవరు నోరు మెదపలేదు. జగన్ రెడ్డి పేరు కూడా చెప్పలేదు. ఈడీ విచారణలో వీళ్ళు మొత్తం కక్కాల్సిందే. మద్యం ముడుపుల్లో వేలు పెట్టిన ప్రతి ఒక్కడికి ఇక మూడినట్టే. అంతిమంగా జగన్ రెడ్డికి కూడా కష్టాలైతే తప్పవు. జగన్ రెడ్డి అరెస్టును ఇక ఎవరూ ఆపలేరు. జగన్ని సిట్ అరెస్ట్ చేస్తుందా, ఈడీ అరెస్ట్ చేస్తుందా అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది.